అయితే మోంతా తుఫాన్ చెన్నై నుంచి 520 కిలోమీటర్ల దూరం నుంచి అతి వేగంగా వస్తూ ఉంది మన వైపు. మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఉదయం నుంచి కూడా ఆర్టీజీఎస్లో వారు దాన్ని పర్యవేక్షించుకోవటం, తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి గౌరవ లోకేష్ గారు కూడా ఆర్టీజీఎస్లో కూర్చుని అందరు కలెక్టర్లని, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులందరినీ, అలాగే రెవెన్యూ సిబ్బంది ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అన్నీ కూడా రీహాబ్ సెంటర్లకి అందరికీ కూడా తరలించే విధంగా, అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ కావాల్సిన వసతులన్నీ కూడా, అలాగే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా అందరు అధికారులతో మాట్లాడుతూ ఎవరైతే మత్స్యకారులు సముద్రంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ వెనక్కి బోట్లు తీసుకొచ్చేసి అన్నీ కూడా అక్కడ డాక్ చేసే విధంగా అందరినీ కూడా, అంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది, ఎందుకంటే ఇది ఒక తీవ్రతరమైన తుఫాన్ కాబట్టి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఇది గాలి రావచ్చు. అలాగే వర్షం కూడా ఈరోజు రాత్రి నుంచి పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని విధాలా కూడా ప్రభుత్వం సంసిద్ధమైంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.